లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఢిల్లీ చేరుకున్న కమల్నాథ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కమల్నాథ్ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ నకుల్నాథ్ ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడం ఈ వార్తలకు బలం చేకూర్చున్నట్లయింది. లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఢిల్లీ చేరుకున్న కమల్నాథ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కమల్నాథ్ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ నకుల్నాథ్ ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడం ఈ వార్తలకు బలం చేకూర్చున్నట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆయన తనయుడు బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ లో తమ బయో నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని కమల్నాథ్ తనయుడు తొలగించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానంతో తీరుతో విసిగిపోయినటువంటి కమల్నాథ్ ఈ బీజేపీలో చేరే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కమల్నాథ్ అక్కడికి వెళ్తానని ఆయన కామెంట్ చేశారు. అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఈవెంట్ ను బహిష్కరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి వార్తల నేపథ్యంలో, అలాగే మధ్యప్రదేశ్ లో ఇటీవల బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ పరిణామాల నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు బీజేపీ అగ్రనాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన తనయుడు కూడా ట్విట్టర్ అకౌంట్ నుంచి బయో నుంచి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పదాన్ని కూడా తొలగించారు.